నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఇటీవలే నన్ను కొంతమంది డౌట్స్ అడిగారు. భూ వివాదాల్లో మీకు ఉచిత సలహా ఇవ్వాలంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. భూ వివాదాల్లో కనుక మీరు అడ్వకేట్ పెట్టుకునే పొజిషన్లో లేకపోతే పేదవాళ్ళకు కూడా ఉచితంగానే మీకు కోర్టు ద్వారా కూడా మీ న్యాయం జరిగే ఆస్కారం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ప్రతి కోర్టులో లీగల్ సెల్ అథారిటీస్ అని ఉంటారు. వాళ్ళు హైకోర్టు నుంచి లోవర్ కోర్టు ప్రతి కోర్టులో కూడా లీగల్ సెల్ అథారిటీస్ ఉంటారు. మనం కట్టుకునే స్తోమత లేక, మనం అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేక మన భూమి పోతోంది, వేరేవాడు నా భూమి కబ్జా చేస్తున్నాడు, కానీ నేను ఒక అడ్వకేట్ పెట్టుకోవాలంటే నా దగ్గర స్తోమత లేదు, లక్షలు పెట్టుకునే కెపాసిటీ లేదు, కానీ నాకు ఉచితంగా ఎవరన్నా సలహా ఇవ్వండి అని వేడుకుంటే కనుక దానికే లీగల్ సెల్ అథారిటీస్ అని కోర్టులో ఉంటారు. మీరు వాళ్ళని సంప్రదించండి, వాళ్ళని ఒక అర్జీ పెట్టండి. అయ్యా, నా భూమి ఇలా కబ్జా చేశాడు, నాకు న్యాయం జరగాలి, కోర్టు ద్వారానే నాకు ఒక అడ్వకేట్ అపాయింట్ చేయండి అని చెప్పి మీరు లీగల్ సెల్ అథారిటీస్ దగ్గర వెళ్తే ఒక అర్జీ పెట్టుకుంటే, అర్జీ పెడితే ఒక్కటే సరిపోదు, దీనికి కొన్ని కండిషన్స్, షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటంటే, పేదవాడు అని ఎలా నిరూపించాలి కోర్టుకి? పేదవాడు అంటే జనరల్గా వైట్ కార్డు ఉన్న వాళ్ళే పేదవాళ్ళు. వైట్ రేషన్ కార్డు ఇస్తారు కదా, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకే ఇస్తారు వైట్ కార్డు, అందరికీ ఇవ్వరు. అంటే వాళ్ళకి లో ఇన్కమ్, సంవత్సరానికి 75,000 లక్ష ఎంతో ఉంటుంది, అంతకని ఎక్కువ ఉండదు. లో ఇన్కమ్, ఆ లోయర్ ఇన్కమ్ వాళ్ళకే వైట్ కార్డు ఇస్తారు. ఆ వైట్ కార్డు యొక్క జెరాక్స్ కాపీ, మీ యొక్క ఆధార్ కార్డు కాపీ, మీ అర్జీ లెటరు, మీ భూమిలో డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు భూమి వివరాలు అన్నీ పొందుపరుస్తూ, సర్వే నెంబరు, మీ పేరు, సర్వే నెంబరు, జ్యూరిడిక్షన్, అన్ని డీటెయిల్స్ అన్నీ పొందుపరచాలి. ఆ అర్జీ లెటర్లో రాయాలి. లెటర్లో రాసి కనుక లీగల్ సెల్ వారికి అథారిటీస్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయిస్తారు, కోర్టుకి పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు కోర్టులో కనుక మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని నిరూపణ అయితే కనుక, ప్రూవ్ అయితే కనుక కోర్టే ఒక అడ్వకేట్ మిమ్మల్ని మీకు అపాయింట్ చేస్తారు. ₹1 ఎవరికి ఇవ్వకల అవసరం లేదు, ఉచితంగానే ఫ్రీగానే మీరు అడ్వకేట్ ద్వారా మీరు కేసు కూడా వాదించుకోవచ్చు. కాకపోతే ఫ్రీ అని చెప్పి అందరంటే మేము పోవాల్సిందే. ఇక మాకు అందరికీ కాదు, అది కేవలం పేదవాళ్ళకి, అది కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మట్టుకే ఈ యొక్క ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. అందుకనే లీగల్ సెల్ అథారిటీస్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఒక అడ్వకేట్ని నియమించి మీ తరఫున వాళ్ళే వాదిస్తారు కోర్టులో. కాబట్టి మీరెవరు కూడా భయపడకుండా ఉచిత సలహాలు కూడా తీసుకునే ఆస్కారం ఉంది అంటే మీరు డైరెక్ట్గానే కోర్టులోనే, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే లీగల్ సెల్ అథారిటీస్ని వాళ్ళనే సంప్రదించండి, మీకు అక్కడే న్యాయం జరుగుతుంది. నమస్కారం.